సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్, వివాదాస్పద నిర్మాత నటుడు బండ్ల గణేష్ మధ్య సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలోనే మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ప్రకాష్ రాజ్ వేసిన ఒక పరోక్ష పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్ మరియు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. దీనిపై బండ్ల గణేష్ అత్యంత ఘాటుగా స్పందిస్తూ ప్రకాష్ రాజ్ను తనదైన శైలిలో కడిగి పారేశారు. ఇటీవల తెలంగాణలోనూ జనసేన పార్టీ ఉనికి చాటుకుంటుందని, రాబోయే ఎన్నికల్లో ఇక్కడ కూడా పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై స్పందిస్తూ నటుడు ప్రకాష్ రాజ్ తన సోషల్ మీడియా ఖాతాలో పరోక్షంగా ఒక సెటైరికల్ పోస్ట్ పెట్టారు. మీరొస్తానంటే మేమొద్దంటామా? రండి దొరా, కానీ వచ్చే ముందు ఉత్తుత్తునే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేదా సింగిల్గా వస్తున్నారా, అది చెప్పి రండి అంటూ జస్ట్ ఆస్కింగ్ #తో ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ తీవ్ర చర్చకు దారితీసింది. పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలపై జనసేన మద్దతుదారుడు, నిర్మాత బండ్ల గణేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రకాష్ రాజ్ను టార్గెట్ చేస్తూ ఎక్స్ వేదికగా వరుస కౌంటర్లు ఇచ్చారు. ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోవడం ప్రకాష్ రాజ్కు అలవాటుగా మారిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసలు ప్రతి ఊర్లో ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్వా లేక దేశ ప్రధానివా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే ఉంటావా అని నిలదీశారు. నువ్వు తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరేది? నీ కథేంటి? నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీల్ అవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయి అంటూ బండ్ల గణేష్ దుయ్యబట్టారు. అంతటితో ఆగకుండా బండ్ల గణేష్ మరో సుదీర్ఘమైన పోస్టుతో ప్రకాష్ రాజ్కు మరిన్ని ప్రశ్నలు సంధించారు. ప్రకాష్ రాజ్ తన గురించి తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారని విమర్శించారు. నీకు నువ్వే గొప్ప మేధావివి, గొప్ప వీరుణ్ణి అని సర్టిఫికెట్ ఇచ్చుకోకు, కానీ ప్రజలు ఇచ్చే తీర్పు అసలైన సర్టిఫికెట్ అని బండ్ల పేర్కొన్నారు. నీ సొంత రాష్ట్రంలో నీ సొంత ప్రజల మధ్య నిలబడి ప్రజల మద్దతు సంపాదించలేని నువ్వు రాష్ట్ర స్థాయి నాయకులను, దేశ స్థాయి నాయకులను, దేశ ప్రధానులను సైతం గౌరవించే నాయకులను విమర్శించే స్థాయిలో ఉన్నాను అనుకోవడం హాస్యాస్పదంగా ఉంది అంటూ ఎద్దేవా చేశారు. ప్రతి విషయానికి జస్ట్ ఆస్కింగ్ అని చెప్పడం చాలా సులువు, కానీ ప్రశ్నించే ముందు నీకు నువ్వు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. నీ ప్రయాణం ఏంటి? నువ్వు సాధించిందేంటి? సమాజం కోసం నువ్వు చేసిందేంటి? ప్రజలు నీ వెనుక ఎందుకు నిలబడాలి అనే ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పుకో అని బండ్ల గణేష్ హితవు పలికారు. ఇతరుల గురించి తీర్పులు ఇవ్వడం కంటే ముందు సమాజంలో ముందు నిలబడి నీ ఆత్మసాక్షిని అడుగు అని ప్రకాష్ రాజ్కు బండ్ల గణేష్ సూచించారు. నీ చరిత్ర ఏంటి? నీ క్యారెక్టర్ ఏంటి? నీ నైతిక హక్కు ఏంటి అని ప్రశ్నించుకో. ఎందుకంటే ప్రజలు మాటలు కాదు వ్యక్తిత్వాన్ని నమ్ముతారు, విమర్శలు కాదు విశ్వసనీయతను గౌరవిస్తారు. ఆ రోజు నీకు అర్థమవుతుంది, ఎత్తైన పర్వతాలను చూసి రాళ్లు విసరడం వల్ల ఎవరి స్థాయి పెరగదు అంటూ బండ్ల గణేష్ నిప్పులు చెరిగారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఇద్దరు ప్రముఖుల మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్ ఇరు వర్గాల అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.